తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు ఇప్పుడు ఛాలెంజ్గా మారింది. పంచాయతీరాజ్ చట్టంలోని 285A సెక్షన్ సవరణకు తీసుకొచ్చిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బీసీలకు 42 కోటాకు పీఠబుడిగా తయారైన 50% క్యాప్ను ఎత్తివేస్తూ బిల్లులో ప్రధాన సవరణ చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో ఆమోదించిన బిల్లు గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు? గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లును యథావిధిగా ఆమోదముద్ర వేస్తూ ప్రభుత్వానికి పంపుతారా, లేక మళ్ళీ గతంలోని ఆర్డినెన్స్ బిల్లు మాదిరిగా సమీక్షకు రాష్ట్రపతికి పంపుతారా? ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారు? అయితే ఇప్పుడు రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అవుతుంది. ఒకవేళ అసెంబ్లీ బిల్లును గవర్నర్ ఆమోదించినా సంచలనమే, ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపిన దుమారానికి దారితీస్తుందన్న టాక్. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్లపై కూడా చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో బిల్లుతో బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా? ఇంకా ఎన్ని చిక్కులున్నాయి? షెడ్యూల్ 9లో చేర్చడం సాధ్యమెలా అవుతుంది? రాష్ట్రం కేంద్రాన్ని ఒప్పిస్తుందా? ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు 42% ఇవ్వాలి అన్నది కోర్స్ ఇందాక మీరు చెప్పినట్టు కేంద్రం కోర్టులోకి వెళ్ళింది, ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. సో బిల్లులు అట్లా పెండింగ్ లో ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో దీంట్లో భాగంగా 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం చెప్పింది. 50% ఉన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే క్యాప్ ఉందో ఆ క్యాప్ ఎత్తేస్తూ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈ రిజర్వేషన్లతోనే రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత రెండో దశలో పంచాయతీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో దీని తర్వాత అంటే ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావడం, ఆమోదించడం, అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా దీన్ని అఫ్కోర్స్ స్వాగతించాయి. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అన్ని పార్టీలు స్వాగతించాయి ప్రభుత్వ నిర్ణయాన్ని. అయితే ఇట్లాంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ బిల్లులో రాజకీయ కానీ లేదంటే సామాజిక సంబంధించినటువంటి స్థితిగతులు సరిగ్గా లేవని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము ఉన్నాము. సో ఆ సందర్భాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం కేటీఆర్కి ఇష్టం లేదు అంటూ కూడా పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ కి ఆయన రెస్పాండ్ అయ్యారు. బీసీలకు గతంలోనే మీరు రిజర్వేషన్లు ఇద్దామని ముందుకొచ్చాం ఆ రోజు, బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉండొద్దు, కాకపోతే కోర్టులకు వెళ్ళొద్దనడానికి హక్కు మాత్రం ప్రభుత్వానికి లేదు. కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే ఇట్లా నేపథ్యంలో ఎవరు దీనిపైన కోర్టులకు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. బీసీ సంఘాలు కూడా దీనిపైన కోర్టులకు వెళ్ళొద్దంటూ చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన అటు ఇప్పటికే అంటే స్పీకర్ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత ఇక ఎన్నికలకు వెళ్ళడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధమవుతుంది స్పష్టంగా కనిపిస్తోంది. బీసీలకు న్యాయం జరగాలంటే 50% సీలింగ్ తీసేసేలాగా రాజ్యాంగ సవరణ చేయాలన్నది కూడా ఇంకొక డిమాండ్ ని ఈ రోజు కేంద్రం ముందు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి డిమాండ్ చేయాలంటూ కూడా కేటీఆర్ ఇదే అంశం చెప్పడం జరిగింది. ఇప్పటికీ 4 సార్లు మాట మార్చారు ముఖ్యమంత్రి, బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కోర్టులకు వెళ్లకుండా ఉండడం సాధ్యమేనా? సో ఎవరిని ఆపగలుగుతారు? ఎన్నికలకు మళ్ళీ 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం వెళ్తే కనుక ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చాలా ఎదురు దెబ్బ అవుతుంది. ఎందుకంటే కోర్టుకు ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ఒకవేళ అట్లాంటి పరిస్థితులు రావద్దనేది అందరూ కోరుకుండా కానీ కోర్టులకు ఎవరు వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళొద్దు అనేది మాత్రం ఎవరు ఆపలేరు. సో ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అది మాట్లాడదాం. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇది ఎంతవరకు ఎన్నికల వరకు ఎంతవరకు ఈ బిల్లు నిలబడగలుగుతుంది మాట్లాడదాం. మనతో పాటు అంతే సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు నమస్తే. బిల్లు ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు శాసనసభలో. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండొచ్చు? ఎన్నికలకు వెళ్తా అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కోర్టు ఇన్వాల్వ్మెంట్ రావడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంటుందనుకోవచ్చా? ఈ బిల్లు తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండవచ్చు? కోర్టు పోయే వాళ్ళకు పరిమితులు లేవండి. అవును, రాజకీయ పార్టీల ఇష్టాలు కావు. అవును, రాజకీయ పార్టీలుగా పోకపోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో బలపరిచినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అసెంబ్లీలో అకౌంటబుల్ అయి మాది బాధ్యత అమలు చేయాలి 42% అని ఓటు చేసి బయట రాజకీయ పార్టీ సభ్యుడు పోతే ఆ పార్టీ బదనం అయ్యే అవకాశం ఉంది. కానీ బయట వ్యక్తుల్ని మీరు ఓటానికి వీలేదని రాజకీయ పార్టీలు చెప్పలేవు. అట్లాగే రాజకీయ పార్టీలు పరోక్షంగా ప్రోత్సహించమనేటువంటి గ్యారంటీ కూడా లేదు.
కాబట్టి అది అది పోరు అని అనుకోవటం అనే ఒక అజంప్షన్ మీద ఇది అమలు జరుగుతుంది అనేది నిజం కాదు. కాబట్టి ఆ అవకాశాలు ఉన్నాయి. అయితే మరొక వైపు పోయినసారి ఆర్డినెన్స్ కోసం ఆమోదించి పంపారు. ఇప్పుడు చట్టం చేసి సిగ్నేచర్ కోసం పంపుతారు. ఆర్డినెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జీవో. కాబట్టి వాళ్ళ బహుశా ఏ ప్రతిపక్షం వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకించినటువంటి పక్షం అసెంబ్లీలో లేదు, ఏకగ్రీవంగా ఆమోదించారు. కాబట్టి ఇది అమలు జరుగుతుందా లేదా, నిలబడుతుందా లేదా అనేది గవర్నర్కి అనవసరం. కానీ ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టం కాబట్టి గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. మళ్ళీ రాష్ట్రపతికి పంపటం ఇటువంటి చేయకపోవచ్చు. ఎందుకంటే అది అమలు అవుతుందా లేదా అనేటువంటిది మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు తెలుస్తుంది. అందుకని బహుశా గవర్నర్ ఆమోదించకపోతే మళ్ళీ గవర్నర్ వ్యవస్థ తోటి సంఘర్షణ లేచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కోర్టుకు వెళ్ళకపోతే అమలు చేయొచ్చు. కోర్టుకు వెళ్తే మళ్ళీ ప్రాసెస్ రీస్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ ఇక ఆల్టర్నేటివ్ ఏముంటాయి, ఇది కూడా అడ్డం తగిలితే, ఎవరైనా అడ్డం తగిలితే అనేటువంటిది ఎక్కువ ఏముంటది అంటే ఇక రెండే ఆప్షన్స్. ఒకటి పార్లమెంట్ లో చర్చకు లేవనెత్తటం. పార్లమెంట్ లో గతంలోనే కాంగ్రెస్ ప్రయత్నం చేసింది కానీ స్పీకర్ అలౌ చేయలేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు 42% ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పరంగా. ఎందుకంటే ప్రజల ముందు నిలబడాలి కాబట్టి ఆ విధమైనటువంటి అసలు ఏ రాజకీయ పార్టీ 42% ఇస్తామంటాయి, వెళ్తాయి. ఎందుకంటే ఇవేం కొత్తగా అప్సర్జ్ వచ్చే అవకాశం ఏం లేదు. ఎందుకంటే మొత్తం ఎన్నికైనటువంటి వాటిల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి అదే ఎమ్మెల్యేలో ఎంపీలు అయితే అమలు చేసే శక్తి రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, రాజకీయ పార్టీలకు లేదు. ఎందుకంటే ఎవరి మాట ఎవరు వినరు. కానీ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి లోకల్ బాడీలో బీసీలు కూడా సిద్ధమవుతారు కదా, పోటీ చేసేటువంటి క్యాపబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే బహుశా 35-40% ఉండరని అంచనా ఎలక్ట్ అయినటువంటి వాటిలో, గతంలో ఎలక్ట్ అయినటువంటి వాళ్ళనే. కాబట్టి ఇంకొక 5%-6% పెంచి 42% అని చెప్పేసి ప్రజల ముందు నిలబడటానికి రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుని అమలు చేసే అవకాశం. సత్యం గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, రాజ్యసభ సభ్యులు. కృష్ణయ్య గారు నమస్తే. నమస్తే కృష్ణయ్య గారు, తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఈరోజు ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. సో దీని తర్వాత పరిణామాలు అంటే కోర్టులకు ఎవరు వెళ్లకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. అఫ్ కోర్స్ మీరు కూడా కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. సో దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? గవర్నర్ దీన్ని ఆమోదిస్తారా? సో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సార్, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక గవర్నర్ ఆటోమేటిక్ గా అగ్రి అవుతాడు. దాన్ని అది రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉంది. ఒక బిల్లు గవర్నర్ ఒప్పుకోకపోతే రెండోసారి పంపితే తిప్పి పంపడానికి వీల్లేదు, ఆమోదించి పంపాలి. ఒకవేళ సంతకం పెట్టలేదు, ఒప్పుకోకుండా ఆటోమేటిక్ గా జీవో తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. అది ప్రొసీజర్ రాజ్యాంగ పరంగా. రెండోది, బిల్లు స్టేట్ గవర్నమెంట్ కు రాజ్యాంగంలోనే పవర్ ఇచ్చింది. ఆర్టికల్ 243D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను నిర్ణయించవచ్చు అని చెప్పి స్పష్టంగా ఉంది. రాజ్యాంగ పరంగా అధికారం ఉంది. జనాభా లెక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు 50% తీసేసింది. మళ్ళీ అసెంబ్లీలో కూడా ఈ రోజు తీర్మానం చేశారు. మూడవ పాయింట్కి వస్తే చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు అడ్డంకులు లేవు. కాబట్టి ఇది చెడుబాటు అవుతుంది. ఎవరన్నా కోర్టుకు పోతే తప్పనిసరి ఎదుర్కొంటాం, దాన్ని తాడో పేడో తెలుసుకుంటాం. పెద్ద ఎత్తున సమాజం లోపల ఏదో ఒకసారి కోర్టుల ప్రతిదాన్ని బీసీలకు వచ్చిన దాన్ని ప్రతిసారి కోర్టులు అడ్డుకోవడం అనేది ఒక కామన్ అయిపోయింది, ఒక పేషన్ అయిపోయింది. ఏదో ఒకసారి యుద్ధం జరగాలి, యుద్ధంలో గెలుపోవడం నిర్ణయించాలి. ఎన్ని రోజులని భరించుకుంటుంటాం? కోర్టులు అడ్డం వస్తాయి, ప్రతి దాంట్లో కోర్టు అడ్డం వస్తుంది. వచ్చి ఈసారి అట్లా అనుకుంటలేను నేను. మొత్తం వివరాలు ఉన్నాయి. జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని కోర్టు చెప్పింది. రాజ్యాంగ పరంగా ఇవ్వచ్చు అని చెప్పి రాజ్యాంగంలో ఉంది. కాబట్టి కోర్టులకు మైనస్ పాయింట్ ఏం లేవు. ఒకవేళ బీసీ వ్యతిరేక వైఖరితో ఏమన్నా ఇస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
బట్ కృష్ణయ్య గారు 42% రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చినటువంటి ఏదైతే ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి సీలింగ్ ఉందో దీన్ని సడలించే హక్కు రాష్ట్రానికి ఉందా, రాజ్యాంగ హక్కు రాష్ట్రానికి ఉందా అన్నది సడలించింది. ఎప్పుడు అగ్రకులాలకు సుప్రీంకోర్టు గతంలో మండల్ కమిషన్ అప్పుడు 50% ఇది రాజ్యాంగపరమైన అవరోధం కాదు. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, రూలింగ్ అమలు చేయాలని ఏం లేదు. అదే దాంట్లో మండల్ కమిషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ విధిస్తూ అవసరమైతే సరైన పరిస్థితులు సందర్భం ఉంటే పెంచుకోవచ్చని అదే తీర్పులో చెప్పింది. రెండవది అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ తీసేసారు. వాళ్ళకి 10% ఇచ్చారు. దానికి లెక్కలు లేవు, పత్రం లేదు. అగ్రకులాలకు 10% ఇచ్చేసారు. అప్పుడు 50% సీలింగ్ పోయింది. ఇప్పుడు ఆ సీలింగ్ దీనికి అప్లై కాదు. రెండోది అసెంబ్లీలో చట్టం చేశారు, జనాభా లెక్కలున్నాయి, సుప్రీంకోర్టు అవరోధం తీసేసింది. కాబట్టి ఎక్కడ కూడా దీనికి వ్యతిరేకత రాదు, అవరోధాలు ఉండవు. కావలసి బలమైన అడ్వకేట్లను పెట్టి బలంగా ఆర్గ్యుమెంట్ చేసి ప్రభుత్వం చేయాలి, ప్రజలు చేయాలి, సంఘాలు చేయాలి, తప్పనిసరి ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, సత్యం గారు అంటే ఇప్పుడు కృష్ణ గారు మాటలు చూసాం, బీసీ సంఘాలు దీనికి నిలబడాలి, మద్దతుగా రాజకీయ పార్టీలు నిలబడాలి, బలమైనటువంటి అడ్వకేట్లను పెట్టి కొట్లాడాలి. సో న్యాయ సమీక్ష ముందు నిలవదని తెలిసే ఈరోజు ఈ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగిందా? సో దీన్ని న్యాయ సమీక్షలో ఎంతవరకు నిల్చుంటుంది అనుకోవాలా? ఒక ఫైట్ ఇప్పుడు అసలైనటువంటి ఫైట్ జరగబోతోంది, ఇప్పుడే అందరూ కలిసికట్టుగా ఉండాలన్నది ఇప్పటివరకు కృష్ణయ్య గారు చెప్పినటువంటి ఆ మాటల ఉద్దేశం కనిపిస్తోంది. ఇప్పుడు కృష్ణయ్య గారు మొదటి నుంచే బీసీల కోసం కొట్లాంటి ఆయన కెరీరే మొత్తం బీసీల కోసం ఫైట్ చేశాడు. కాబట్టి ఆ ధైర్యంతో ఆ సాహసంతో మళ్ళీ ప్రజలు సమీకరిస్తాం, దీనికి వ్యతిరేకంగా ఏదైనా రాజకీయ పార్టీ అడ్డం వచ్చినా లేదా మరొకటి అడ్డం వచ్చినా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ని ఆయన ఇవ్వగలిగాడు. అయితే చట్టం ముందు మన ప్రజా ఉద్యమాలను బట్టి చట్టం నిర్ణయించదు. ఎందుకంటే గతంలో ఇట్లాగే అన్ని రకాలుగా మేము బీసీల కోసం నిలబడ్డ రాజకీయ పార్టీలు విపి సింగ్ అందులో కేవలం చదువుకు ఉద్యోగాలకు 27% అమలు చేసినందుకే విపి సింగ్ ప్రభుత్వాన్ని గొల్లగొట్టారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాయి అనేటువంటిది, తర్వాత రాజకీయ పార్టీలకు నష్టం జరుగుద్ది, ఈ చట్టం వల్ల మాకు నష్టం జరుగుద్ది అనుకుంటే అక్కడ ఆ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఇవాళ రాష్ట్రంలో అన్ని ఏకగ్రీవంగా ఆమోదించినాయి. రేపు పార్లమెంట్ లో 9th షెడ్యూల్ చేర్చాలని ప్రజా ఉద్యమం చేస్తే అప్పుడు నిర్ణయాత్మకమైనటువంటి వైఖరి ఎవరవుతుందంటే బీజేపీది అవుతుంది. ఎందుకంటే మిగతా ప్రతిపక్షాలను సపోర్ట్ చేస్తామంటున్నాయి బీజేపీ నిర్ణయం తీసుకుంటే. ఇలా బీజేపీ 9th షెడ్యూల్ చేస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది నేషనల్ పర్స్పెక్టివ్ లో బీజేపీ కానీ లేదా జాతీయ పార్టీలు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నేషనల్ లెవెల్లో కూడా జనాభా లెక్కలు తీసి ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు అమలు చేయాలని ఎట్లా రాహుల్ గాంధీ అంటారు. కాబట్టి ప్రతిపక్షాలకు భిన్నాభిప్రాయం ఉండే అవకాశం లేదు. బీజేపీ మాత్రం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజలు గనక దీనికి విజృంభిస్తే అది కూడా సాధ్యమే. ప్రజలు దీనికి ఏ మేరకు, ఎందుకంటే బీసీలను జీల్చేదే రాజకీయ పార్టీలు ఇవాళ. కాబట్టి ఇదివరకు లాగా ఆర్ కృష్ణయ్య కూడా న్యూట్రల్ గా లేడు, బీజేపీలో చేరండి, ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నాడు. కాబట్టి ఆర్ కృష్ణయ్య స్వతంత్రంగా వ్యవహరించగలుగుతాడా భవిష్యత్తులో అన్నప్పుడు ఇప్పటి వరకైతే స్వతంత్రంగానే వ్యవహరిస్తుండు. ఎందుకంటే బీజేపీ రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తున్నటువంటి వాటన్నిటికీ బీసీల విషయంలో సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి వైఖరి కలిగి ఉండాలి అన్ని బీసీల సంఘాల నాయకులు కూడా. మళ్ళీ పార్టీ అఫిలియేషన్ల బీసీ సంఘాలు ఆలోచిస్తే మళ్ళీ చీలిక తప్పదు. కాబట్టి వీటికి అనేక రకమైనటువంటి పరపతులు ఉన్నాయి, తర్వాత డైవర్సిటీస్ ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి ముందుకు పోవాలి. ఇది ఒక భాగం, అది ప్రజా ఉద్యమానికి సంబంధించినటువంటిది. కానీ ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఫీలింగ్ కానీ అవసరమైతే పెంచుకోవచ్చు అన్నటువంటి విషయాలు ఏ మేరకు న్యాయ సమీక్షకు నిలబడతాయన్నటువంటిది మరి అది జ్యుడిషియరీ నిర్ణయించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. కాబట్టి జ్యుడిషియరీ ఏ మేరకు రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది మనం చూడాలి.
అంటే సత్యం గారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఇందాక మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చకుండా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం అసాధ్యం అన్నటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు. అండ్ ఇది న్యాయ సమీక్షలో ఎంతవరకు నిల్చుంటుంది? ఏ ఒక్కరు కోర్టుకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇది ఎన్నికలు ఆగిపోతాయి. మళ్ళీ 2018 చట్ట సవరణ ప్రకారమే ఎన్నికలకు పోవడానికి ఇదంతా మనకు తెలుసు. అయితే ఏంటి కాకపోతే ఏంటి ఈ రెండు దారులు తెలుసు. బట్ అయినా ప్రభుత్వం ఏ ధైర్యంతో ముందుకెళ్తోంది, ఎంతవరకు దీన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లగలుగుతుంది అన్నదే ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. మోర్ ఓవర్ కేంద్రంలో బీజేపీ ఉంది, ఇది పార్లమెంట్ లో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు నిల్చుంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక మేరకు సక్సెస్ అయింది. ఏంటి సక్సెస్ అంటే 42% అమలు చేస్తాం అనేటువంటి కామారెడ్డి డిక్లరేషన్ తోటి 42% ఆర్డినెన్స్ కు ప్రయత్నం చేసింది, ఇప్పుడు చట్టానికి ప్రయత్నం చేసింది, చట్టం చేసింది కూడా. తర్వాత మిగతా రాజకీయ పార్టీలు కూడా తను చేసే పనికి ర్యాలీ అయ్యే విధంగా వ్యూహం మార్చగలిగింది. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఏ అభిప్రాయాలు చెప్పినా, ఏ సవరణలు చెప్పినా, ఏ అభిప్రాయం చెప్పినా చివరికి ఆమోదించాల్సి వచ్చింది. ఇదొక సక్సెస్. కాబట్టి ఇట్లా రాజకీయ పార్టీలు ఏకోన్ముఖంగా ఉన్నాయి, ఒకే అభిప్రాయంతో ఉన్నది అనేది రేపు జ్యుడిషియరీ ముందర ఉంటుంది, తర్వాత రాజకీయ పార్లమెంట్ ముందర ఉంటుంది. కాబట్టి ఇదొక ఖచ్చితంగా ఇదొక ఎఫెన్సివ్ స్టెప్ అని అనుకోవచ్చు. అమలు జరుగుతాయా లేదా అనేటువంటిది మనం ఫర్దర్ గా చేసేటువంటి సమీక్షలను బట్టి మనం నిర్ణయించాలి. కానీ ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే రేపు చేయలేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోనండి సహజమే. ఇది కాదనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కాదని తెలిసి కూడా ఇది చట్టం చేసిందని ప్రతిపక్షాలు అనొచ్చు. లేదు ఇది రాష్ట్ర అసెంబ్లీలో సపోర్ట్ చేసి పార్లమెంట్ లో సపోర్ట్ చేయట్లేదు, 9th షెడ్యూల్ చేర్చి నిజాయితీ ఉంటే నిరూపించుకోవచ్చు కదా అని బీజేపీని కాంగ్రెస్ ప్రశ్నించవచ్చు. కాబట్టి ఈ ప్రశ్నలు ఎట్లాగుంటాయి. మనం గత 2-3 నెలలుగా ఆర్డినెన్స్ జారీ చేసినాక ఆర్డినెన్స్ కోసం గవర్నర్ పంపినాక ఈ చర్చ జరుగుతూనే ఉందిగా, మరింత ఉధృతంగా ఈ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మనం కాదనలేము. కాబట్టి ఎటువంటి ఈ డిబేట్ అయితే కొనసాగాలి. ఎందుకంటే ఇవాళ మనం ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటుంది. అంటే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజకీయ అధికారంలో ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడే మనం ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటాం. ఇప్పుడు ఆ ప్రాతినిధ్యం లేదు. ఎట్లాగా అసెంబ్లీ పార్లమెంట్ లో 100 కోట్లు 25 కోట్లు ప్రాధాన్యత వహిస్తుంది. ఇవాళ స్థానిక సంస్థలు కూడా ఆ పాత్ర వహించేటువంటి అవకాశం ఉంది. ఉన్నప్పటికీ బీసీలు ఏ మేరకు దాన్ని ఆ మేరకు పోటీ పడగలరో చూడాలి. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు మహిళలకు చట్టం తెచ్చినప్పుడు ఫస్ట్ మహిళలను పోటీ చేసి మండలాధ్యక్షులుగా జడ్పీటీసీలు ఎన్నికైనప్పుడు అందరూ కూడా నొసలతో ఎక్కిరించారు. వీళ్ళకు మాట్లాడరాదు, చదువు లేదు, భర్తల అధికారం చరాయిస్తారని చెప్పేసి. అది ఫస్ట్ టర్మ్ వరకు నిజమే, భర్తల గైడెన్స్ లో భర్తల ప్రజెన్స్ లో చేశారు. కానీ రెండోసారి మూడోసారికి వచ్చేవరకల్లా వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడటం నేర్చుకున్నారు, స్వతంత్రంగా వ్యవహరించడం నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి స్థితి ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ చర్చ జరుగుతూ ఉంటే చైతన్యం చేసే అవకాశం ఉంది. రేపు రాజకీయ పార్టీల ఓటింగ్ ప్యాటర్న్ కూడా నిర్ణయించే స్థాయిలో ఇవాళ బీసీ ఉద్యమం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇదేమైనా ఒక నిమిషం సత్యం గారు, 1 సెకండ్. బీర్లా ఐలయ్య గారు మనతో పాటు ఉన్నారు ప్రభుత్వ వైపు. ఐలయ్య గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒక సక్సెస్ఫుల్ స్టెప్ అయితే తీసుకుంది ప్రభుత్వం. సో దీనికి ముందుగా కంగ్రాచులేషన్స్. కాకపోతే ఎక్కడ అడ్డంకులు రాకుండా ముందుకెళ్లాలనేది అందరూ కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ల పైన 50% సీలింగ్ విధిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం జరిగింది. 2010లో ఒక తీర్పు ఉంది. దాన్ని అతిక్రమించే అధికారం అటు కేంద్రానికి రాష్ట్రానికి లేదంటూ కూడా ఇవాళ కేటీఆర్ ఒక సందర్భంలో, అఫ్ కోర్స్ మీరు కూడా ఉన్నారు సభలో, సో కేటీఆర్ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. న్యాయ సమీక్ష ముందు నిల్చుంటారు అన్నది ఈ రోజు ఒక ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. సో దీన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతున్నారు? తప్పకుండా ఏదైతే వాళ్ళు సీలింగ్ విధానం ఉందో దాన్ని రద్దు చేయాలని నా కేబినెట్ మొత్తం చర్చించి ఇలా దాన్ని బిల్లుగా పాస్ చేసి మళ్ళీ గవర్నర్ పంపిస్తున్నాం. మా ప్రయత్నం ఎక్కడ కూడా ఏదైతే మా రాహుల్ గాంధీ ఆలోచన తెలంగాణలో మొదటగా ఇంప్లిమెంట్ చేసి భారతదేశానికే తెలంగాణ రోల్ మోడల్ అయింది. ఎందుకంటే మా ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉండకూడదు. మేము ఏదైతే ఇప్పుడు చట్టం చేసి వచ్చే వారంలోనే నోటిఫై చేసి ఎలక్షన్ పోవాలనుకుంటున్నాం. ఎవరు కూడా తెలంగాణ వాదులు ఎవరు కూడా అబ్జెక్షన్ లేకుండా కోర్టుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా సజావుగా ఎలక్షన్ జరిగిపోతాయి. కానీ ఎక్కడ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం ఏంటంటే ఎక్కడ కూడా చిన్న ప్రయత్నాన్ని కూడా వదులుకోవద్దు. ఇక్కడ నిన్న క్యాబినెట్ లోనే చర్చించి ఆ సీలింగ్ విధానాన్ని ఎత్తివేసి ఏదైతే 2018 వాళ్ళు తెచ్చే చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ముందుకు పోవాలని చెప్పి అందులోనే ఇవాళ మేము అసెంబ్లీలో కూడా చర్చించాం. 42% బీసీలకు తప్పకుండా సాధించే ఎలక్షన్ పోతామని చెప్పి ఎన్ని రోజులు కూడా ఎలక్షన్ ఆపింది. దానికోసమే
మా గవర్నమెంట్ కు, మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది. అందుకే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా 40% ఇవ్వాలనే సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. దీని మీద మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏదైతే చట్టం చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ మద్దతు ఇచ్చి అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొంది కేంద్రానికి పంపినప్పుడు ఇక్కడ చట్టం చేయడానికి వీళ్ళు సపోర్ట్ చేసిన బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, టీఆర్ఎస్ కానీ ఢిల్లీకి పోయేసరికి మళ్ళీ వీళ్ళు మోకాలు అడుగుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉంది బీజేపీ సర్కార్ అధికారం ఉంది కాబట్టి అక్కడ కేంద్రంలో వాళ్ళు మెప్పించి ఒప్పియాలి. మేము కూడా అఖిలపక్ష రేపు పార్లమెంట్ లో చర్చలు ఏమనెత్తడానికి కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండే ఉన్నాయి. రాష్ట్రంలో మీరున్నారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. పార్లమెంట్ లో ఫైనల్ గా రావాల్సింది 9వ షెడ్యూల్లో చేర్చాలి. అదే అసలైనటువంటి న్యాయం. తెలంగాణలో బీసీలకు ఒకేలా న్యాయం చేయాలంటే కనుక 9 షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము మొన్న పార్లమెంట్ జరిగేటప్పుడు సుమారు ఒక 100 మంది ప్రతిపక్ష ఎంపీలను కూడా కూడగట్టినాం. జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, కేంద్రాన్ని కనువిప్పు కలిపి చేస్తాం. కానీ కేంద్రం ఒక మొండి నిర్ణయంతో, మొండి వాదంతో ఇలా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఉందని ఉద్దేశంతో దీన్ని అనులోకాలం చూస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా 8 మంది గెలిచిన ఎంపీలు కూడా మరి మా తెలంగాణలో బీసీలకు మేము పెద్దపీట వేస్తామని చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, బీసీగా చెప్పుకునే మోడీ ఒక దేశానికి ప్రధానిగా ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. మరి ఆయన కూడా మొన్న మా తెలంగాణలో రోల్ మోడల్ తీసుకొని రేపు జనగణలో కులగణన చేస్తా అని చెప్పి తెలంగాణ రోల్ మోడల్ గా తీసుకొని చెప్పినందుకు మేము ఆశించినాం. కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడే బీసీల మీద ఆయనకు ప్రేమ, పక్షపాతి ఉన్నట్టుగా, బీసీల పక్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏదైతే తెలంగాణలో 42% కులగణన ఇది బీసీ డిక్లరేషన్ ఆమోదం చెప్పాల్సింది కేంద్రం. అయినా మేము అన్ని విధాల మేము బిల్లులు పాస్ చేసి కొట్లాట చేస్తున్నాం. దీన్ని ఆమోదించాల్సింది కేంద్రం. వాటికి ఇంకో కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల పైన నిర్ణయం తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా, ఇది న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందా అన్నటువంటి కొన్ని లీగల్ క్వశ్చన్స్ దీనిలో కనిపిస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటి? అందుకే మొన్న మా పిఎస్సీ కమిటీలో చర్చించి దీని మీద ఒక సబ్ కమిటీ వేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారిని ఢిల్లీ న్యాయ నిపుణుల సలహా ద్వారా న్యాయ నిపుణులను సంప్రదించి ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, ఏ రకంగా తెలంగాణ అసెంబ్లీలో దీన్ని బిల్లు పాస్ చేసుకొని కేంద్రం మెడల్ వంచైనా సాధించాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాం. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని దానికి అనుగుణంగా కేంద్రం రాష్ట్రం చెప్పేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అలయ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సత్యం గారు ఇందాక అడిగినటువంటి ప్రశ్నే అఫ్ కోర్స్, అంటే లీగల్ గా ఎంతవరకు నిల్చుంటుంది అన్నదే ప్రధానమైనటువంటిది. ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఈ బిల్లును ఈరోజు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక బిల్లును తీసుకురావడం జరిగింది. సో ఎంతవరకు నిల్చుంటుంది? ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను కాదని ఇంకోటి తీసుకొచ్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? సత్యం గారు వినిపిస్తుందా? కేసీఆర్ రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఏదేమైనా కానీ, సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చినటువంటి బీసీ రిజర్వేషన్లు, అంటే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పాలి. ఒక అడుగు ముందు పడిందని చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ ఈ అంశాన్ని గవర్నర్ అడ్డుకున్నా, లేదంటే కేంద్రం అడ్డుకున్నా కానీ ఖచ్చితంగా అటు బీజేపీ కార్నర్ అవుతుందనే చెప్పాలి. అండ్ దీనిపైన ఎవరు కూడా కోర్టులకు వెళ్ళొద్దు, దీనిపైన ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, ఇది బీసీలకు అన్యాయం జరుగుతుంది కోర్టులకు వెళ్తే అంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి కానీ, ముఖ్యమంత్రి కానీ చాలా మంది నేతలు ఇప్పటికే మాట్లాడడం జరిగింది. సో ఇది ఎంతవరకు నిల్చుంటుంది, స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎంతవరకు ఆమోదం తెలుపుతుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తానికి కొన్ని సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత బీసీ బిల్లుకు అసెంబ్లీ అయితే ఆమోదం పలికింది. అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు అయితే ప్రకటించినాయి. దీంతో రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు తొందరలోనే కార్యరూపం దాల్చడానికి మాత్రం సిద్ధమవుతోంది. ఎటకేలకు 42% రిజర్వేషన్లు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సీతక్క అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. బీసీ బిల్లుతో పాటు అటు పంచాయతీరాజ్ యాక్ట్ 285A కూడా దీనిలో తీసుకురావడం జరిగింది. సవరణ బిల్లుతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లును కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఇవాళ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం. సో రానున్న అంటే మరి 4 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కూడా వేముల ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో. ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే. ఐ థింక్ ఫోన్ కట్ అయినట్టుంది. సో ఎనీవే
4 గంటలకు మళ్ళీ అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీలో 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అంశాన్ని ఈ రోజు ప్రస్తావించబోతున్నారు, ప్రవేశపెట్టబోతున్నారు. సో దానిపైన ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్